హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పర్చేజ్ చేసే వ్యక్తిని ఎవరంటారు అంటే మన గిరాన్ అనమాట, మెకానిక్, కార్ మెకానిక్. సో ఇది ప్యాషన్ స్ప్లెండర్ ప్లస్ బండి. అది 2000 ఏ మోడల్ అయినా 2002 మోడల్ అనమాట. మొత్తం మాడిఫై చేసుకుండు ఆయనకు నచ్చిన విధంగా, నచ్చిన కలర్ తోటి, నచ్చిన సీట్ తోటి, ఆల్సో నచ్చిన పేరు తోటి అన్నీ మాడిఫై చేసిన అనమాట. 2002 అంటే ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోతుంది. సో దీనికి ఎంత ఖర్చు అయింది, ఏం చేసి అని చెప్పి మొత్తం ఎంత కొన్నాడు, సెకండ్ హ్యాండ్లో కొన్నాడు, కొత్తది కొన్నాడు, ఒకసారి అన్నతో మాట్లాడుకొని తెలుసుకున్నాము. ఒకసారి దగ్గరికి దాని ఇది హీరో బండి అనమాట. స్ప్లెండర్ పై తీసుకొని వచ్చి హీరో మోడల్ చేసిండు అనమాట. సో ఇది మొత్తం బైక్, ఇది మొత్తం రింగ్లతో సహా మొత్తం బ్లాక్ వేసిండు. మొత్తం బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ చక్రం వేసిండు, పవన్ కళ్యాణ్ చక్రం. మరి ఇంకేందో హీరో మొత్తం హీరో మోడల్ చేసేసిండు. మొత్తం మోడల్ అంటే మోడల్ బైక్ అయిపోయింది అనమాట. సో దగ్గరకు వచ్చి చూసుకుంటే మీటర్స్ సహా ఇదంతా మొత్తం మాడిఫై చేసిండు. నచ్చిన క్లాత్ తోటి, నచ్చిన విధంగా ఇతనైతే మాడిఫై చేసిండు. సో దీన్ని మొత్తం బైక్ దగ్గరకు వచ్చాం ఇంకా. సో ఈ మోడల్ ఏ మోడల్ అనే బైక్ ప్యాషన్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ 2002 మోడల్. సో ఇది సెకండ్ హ్యాండ్లో ఉన్నాం, ఫస్ట్ హ్యాండ్లో ఉన్న కొత్తది. సెకండ్ హ్యాండ్లో ఇంతకున్నాం 15,000 సెకండ్ హ్యాండ్లో 2002 మోడల్ కొన్నాడు. సో దీన్ని మొత్తం మాడిఫై చేసుకుని పెద్ద మొత్తం 45,000 మొత్తం మాడిఫై. అది 50,000 కాకుండా ఇది యాడ్ చేసి మొత్తం 45,000 అయింది మొత్తం. ఇది మొత్తం మాడిఫై చేయడానికి మొత్తం 45,000 అయిందంట. సో రాఖీ బైక్ లేకుండా అనుకోని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది మొత్తం మారం కూడా పెద్ద కూడా ఉన్నది. పేర్లుందా స్టార్ట్ మనం పేర్లు వస్తున్నాం కాబట్టి అన్నీ నచ్చినట్టు మాడిఫై చేసుకున్నాం అనమాట. ఇది అన్న మొత్తం స్టార్ట్ పెడతాను మొత్తం స్టార్ట్ చేస్తే లోపల ఇంజన్ బాబు బయట మొత్తం బ్లాక్ వేసుకుంటాడు. నచ్చిన కలర్ బ్లాక్ అనుకుంటా. ఇది రెడ్ కాంబినేషన్, వైట్ అండ్ రెడ్ బ్లాక్ తోటి కాంబినేషన్ మంచి సూపర్ కొడుతుందన్నమాట. లుకింగ్ చూస్తుంటే నాకు యూట్యూబ్లో పెట్టాలని చెప్పి కన్ఫర్మ్ అనిపించింది. అందుకోసం దగ్గర పిలుచుకొని మరీ చెప్తున్నా. సో ఇక్కడ మా లాల్పండ కలిసినమాట. మనం ఏ టైంలో వచ్చి ఛాయ్ అంటే అందులో కొత్త ముందు బైక్ నాకు తెలిసి అయితే మాడిఫై చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుందని చెప్పి చెప్పవచ్చు అని చెప్పి మనకైతే ఇది పర్చేజ్ చేయడానికి. సో ఇటువంటి బైక్ ఎంత దొరుకుతుంది, ఎంత బాగుందా లేదా, ఎంత ఖర్చు వస్తుండొచ్చు, మీకు ఏమైనా సజెషన్ ఉంటే చెప్పండి, కామెంట్ తెలియజేయండి. ఒక అన్న పేరు గిరాన్న మెకానిక్ గిరి, ఇతనే కొంచెం మాడిఫై చేస్తున్నాడు. కాకపోతే ఇంకా వేరే అయితే ఇంకా డబ్బుల అమౌంట్ రైతులు వచ్చి మన అయితే నాకు అనిపిస్తుంది. మెకానిక్ కాబట్టి కొంచెం తక్కువలో అయిపోయింది. సో కార్ మెకానిక్ అనమాట. కావాల్సిన ఓకే అంటే మొబైల్ నెంబర్ కూడా కింద పెడితే ఇట్లాంటి మాడిఫై బైక్ కూడా ఇతను కూడా రెడీ చేస్తాడు. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ కన్ఫర్మ్ కావండి. ఇట్లా బైక్ ఎలా ఉంటుంది సార్ కామెంట్ తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే మనకు కూడా తెలియాలి కదా ఇట్లాంటి మాడిఫై బైక్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నాయని చెప్పి. సో ఈ బైక్ అసలు ఫ్రంట్ బాగుంది. అద్దాలు ఇక్కడ దొరుకుతాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అనమాట. మంచి మాడిఫై మంచిగా చేసిండు. సో ఇదనమాట బైక్, స్ప్లెండర్ బైక్, హీరో బైక్ చేసిండు మా గిరానా. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.